నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు డీకే అరుణ మన రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రముఖమైన మహిళా నాయకురాలు. ఆమెకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రధానమైన బాధ్యతలు ఈరోజు డీకే అరుణకి అప్పగించింది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCIకి సంబంధించి కన్సల్టేటివ్ కమిటీ చైర్పర్సన్గా ఈరోజు అంటే మే 23, 2025న ఆమె నియమించబడ్డారు. నిజానికి ఆమె కెరీర్లోనే ఇది ఒక బిగ్గెస్ట్ స్టెప్ అని చెప్పాలి. డీకే అరుణ గతంలో చాలా పదవులు నిర్వర్తించారు. ఆ పదవుల్లో కూడా చాలా ఒక రాష్ట్రానికి సంబంధించి మహిళా నాయకురాళ్ళ పేర్లు తీస్తే ప్రముఖంగా వినిపించే పేరు మనకు డీకే అరుణ. సో ఇప్పటి వరకు కూడా ఆమె తనదైన ముద్ర రాజకీయాల్లో చాలా స్ట్రాంగ్గా వేశారని చెప్పొచ్చు. ఇంకా ఈ రోజుకు సంబంధించి FCI కన్సల్టేటివ్ కమిటీ చైర్పర్సన్గా ఆమెకు అదనంగా ఒక కొత్త బాధ్యతలు అప్పగించబడ్డాయి ఈరోజు. సో డీకే అరుణ గతంలో ఎలాంటి పదవులు నిర్వర్తించారు, ఆమె చేసిన మరికొన్ని కార్యకలాపాలు రాజకీయాలకి సంబంధించి ఎట్లా ఉన్నాయి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. డీకే అరుణ గద్వాల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి 2004 నుంచి 18 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. మొదట ఎమ్మెల్యే డీకే అరుణ అని అనుకుందాం. నెక్స్ట్ రాష్ట్ర మంత్రిగా 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో డీకే అరుణ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే తన జిల్లాలోనే ఆమె మంత్రివర్గంలో రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన తొలి మహిళా నేతగా అప్పట్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు డీకే అరుణకు వచ్చింది. అది 2009లో. అయితే అంతకు ముందు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఆమె సేమ్ ఇదే సమాచారం ప్రజా సంబంధాల శాఖ మంత్రిగానే బాధ్యతలు నిర్వర్తించారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మాత్రం 2009లో సేమ్ ఇదే శాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు నిర్వర్తించారు. నెక్స్ట్ 2019కి సంబంధించి పార్లమెంటు సభ్యురాలుగా ఎంపీగా ఆమె పదవిని నిర్వర్తించారు. 2019లో మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి మొదట ఓడిపోయారు. కానీ అయితే ఆమె తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ నెక్స్ట్ 2020 సెప్టెంబర్ 27న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా బాధ్యతల్ని తీసుకున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్న డీకే అరుణ అప్పటి నుంచి బీజేపీ తరపుననే ఉన్నారు, బీజేపీలోనే ఉన్నారు. మొత్తంగా ఈ రోజు ఆమె కెరీర్లోనే మనం మొదట అనుకున్నట్టు ఒక ప్రెస్టీజియస్ స్టెప్గా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి చైర్పర్సన్గా కన్సల్టేటివ్ చైర్పర్సన్గా ఆమె బాధ్యతల్ని ఈరోజు తీసుకున్నారు. సో దీనికి సంబంధించి ఆమె కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పరిస్థితి. అయితే FCI కన్సల్టేటివ్ కమిటీ తెలంగాణ చైర్పర్సన్గా డీకే అరుణను ఈరోజు నియమించారు. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కమిటీ రాష్ట్రంలో ఆహార ఉత్పత్తులు అలాగే ధాన్యం సేకరణలో ఉన్న సమస్యల్ని అధ్యయనం చేస్తుంది. అలాగే రాష్ట్రంలో ఆహార ఉత్పత్తుల లభ్యత ఎలా ఉంది, సేకరణ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏ శాతంలో ఉన్నాయి, ఎంత మేరకు ఉన్నాయి, ఇట్లాంటి సవాళ్ళన్నిటి మీద లోతైన అధ్యయనం చేస్తుంది ఈ కమిటీ. అలాగే క్షేత్రస్థాయిలో పరిస్థితులను కూడా అంచనా వేస్తుంది. ఒక కీలకమైన శాఖగా దీన్ని చెప్పొచ్చు. తగిన సిఫార్సులన్నీ కూడా ప్రభుత్వానికి నివేదిక రూపంలో సమర్పిస్తుంది. ఈ కమిటీ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వానికి మధ్య ఒక మంచి అనుసంధానకర్తగా ఈ FCI ఉంటుంది. మనకు తెలుసు వినియోగదారుల ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకొని ఈ కమిటీ పనిచేస్తుంది, తన విధులను నిర్వర్తిస్తుంది. డీకే అరుణ కాంగ్రెస్ పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో బీజేపీలో చేరారు. ఇందాక మనం చెప్పుకున్నట్లు 2019 సెప్టెంబర్ 27న బీజేపీలో జాయిన్ అయ్యారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఇక 2018లో డీకే అరుణకు సంబంధించి ఒక మేజర్ అప్డేట్ చెప్పాలంటే 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కృష్ణమోహన్ రెడ్డి తప్పుడు అఫిడవిట్ సమర్పించారు ఎన్నికల టైంలో అని ఆమె హైకోర్టులో కేసు వేశారు. సో 2023లో ఆ ఎన్నికను రద్దు చేయించారు. సో ఇది ఆమె సాధించిన ఒక ఘనమైన స్టెప్ అని చెప్పొచ్చు. కేసు వేసి తన వైపు నుంచి ఆమె గెలిచింది అని చెప్పొచ్చు. ఇది ఒక కీలకమైన డీకే అరుణ గురించి రాజకీయాల్లో మాట్లాడుకుంటే ఇది ఒక కీలకమైన అంశంగా చెప్పుకోవచ్చు మనం డీకే అరుణకు సంబంధించి. అలాగే తెలంగాణలో సాగునీటి సమస్యల పరిష్కారం కోసం గద్వాల నుంచి హైదరాబాద్కి పాదయాత్ర చేసిన ఘటనని కూడా డీకే అరుణకు సంబంధించి చాలా హైలైట్ పాయింట్గా మాట్లాడుకుంటారు రాజకీయాల్లో. ఏదేమైనప్పటికీ ఈరోజు ఒక కొత్త బాధ్యతలు నిర్వర్తించారు. ఒక మహిళా నాయకురాల్లో ఒక కీలకమైన నాయకురాలుగా ఒక చిన్న జిల్లా నుంచి ఆమె ఎమ్మెల్యేగా, ఎంపీగా, జాతీయ ఉపాధ్యక్షురాలిగా, ఇప్పుడు ఈ FCI కమిటీకి సంబంధించి కన్సల్టేటివ్ కమిటీ చైర్పర్సన్గా ఆమె ఎన్నికైన తీరునైతే నిజంగా
మహిళా రాజకీయ నాయకురాలు ఈ స్థాయిలో ఎదగటాన్నైతే మనం నిజంగా ఒక ప్రౌడ్ మూమెంట్ గానే చెప్పుకోవచ్చు. రాజకీయాల్లో ఒక మహిళా నేతగా ఈ స్థాయిలో ఎదగటం అనేది గొప్ప విషయంగానే మనం అనుకోవచ్చు. మొత్తంగా ఇది ఒక డీకే అరుణకు సంబంధించి ఈరోజు చిన్న స్పెషల్ టాపిక్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.